వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. ముందుగా మనం వెరీ క్లోజ్ టు 100,000 సబ్స్క్రైబర్స్ కాబట్టి బిగ్ థ్యాంక్ యూ. మన వ్యూవర్ కమ్యూనిటీ, ఇన్వెస్టర్ కమ్యూనిటీ, తెలుగు వారు ఎంతో మంది మన సపోర్ట్ చేయడం వల్లనే ఈరోజు ఈ స్కేల్కి చేరుకున్నాం. ప్యూర్గా మన కంటెంట్ కూడా డేటా మీద అండ్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్, అవుట్లయర్స్, సబ్జెక్టివిటీ గురించి కాకుండా మనం ఇటువంటి సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం. ఆ సబ్జెక్ట్ని చూసి ఎంతోమంది ఆదరిస్తున్నారు కాబట్టి బిగ్ థ్యాంక్ యూ. అండ్ హోప్ఫుల్లీ మనం నెక్స్ట్ వీడియో తీసే లోపల మనం ఆల్రెడీ 100,000 సబ్స్క్రైబర్స్ చేరుంటామని ఆశతో లెట్ us గెట్ గోయింగ్ విత్ టుడేస్ సెషన్. సో ప్రసాద్ గారు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఎక్కువ వరకు ఇన్వెస్టర్స్ సైడ్ వేస్ మార్కెట్స్ అంటే చాలా భయపడతా ఉంటారు. ఆపర్చునిటీస్ ఉండవు. ఎక్కువ వరకు ఐదర్ అటో ఇటో పైనో కిందో స్పెక్యులేటర్స్కి అయితే ఆపర్చునిటీస్ ఉంటాయి, కానీ ఇన్వెస్టర్స్కి మాత్రం ఇలాంటి సైడ్ వేస్గా ఉన్నప్పుడు ఏదో పాజిటివ్ క్యూస్ వస్తే కానీ నేను ఎంటర్ అవ్వాల్సిన టైం కాదని చాలామంది భావిస్తూ ఉంటారు. మనం ఎన్నో రోజులుగా చెప్తున్నాం, ఇటువంటి సైడ్ వేస్గా ఉండే మార్కెట్లో కూడా ఎన్నో 80కి 90కి పైగా కంపెనీలు 20% కంటే ఎక్కువ పెరగడం, వాటిల్లో కూడా అగైన్ 90% ఆఫ్ దెమ్ ఆర్ గ్రోత్ కంపెనీస్, అంటే ఫండమెంటలీ గ్రోయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆపరేషన్స్. ఆ యొక్క కంపెనీస్ వైపు దృష్టి పెట్టి మీరు ఒక ఫేర్ వాల్యూ అనేది అంచనా కట్టితే దాన్ని బట్టి డెసిషన్స్ తీసుకుంటే మీ యొక్క జర్నీ ఎలా ఉండే దాని గురించి కవర్ చేసాం. అండ్ రీసెంట్గా అంటే ఒక నెల క్రితం కూడా మనం డిఫెన్సివ్ ఇండస్ట్రీస్, అగైన్ డిఫెన్స్లో కాదు డిఫెన్సివ్ ఇండస్ట్రీస్, ఫార్మస్యూటికల్స్, ఐటీ, సాఫ్ట్వేర్ ఏదైతే ఉన్నాయో వాటిపైన ఎందుకు దృష్టి పెట్టాలనే దాని గురించి 2-3 వీడియోలు చేసాం, షార్ట్స్ కూడా చేస్తున్నాం. సో ఐ థింక్ ఇట్ ఈస్ టైమ్ టు జస్ట్ టేక్ ఎ రీక్యాప్. అంటే సైడ్ వేస్ ఉండే మార్కెట్ సమయంలో ఇటువంటి ఇండస్ట్రీ లాంటి ఫండమెంటలీ సౌండ్ స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉండేది జర్నీ, అండ్ వాట్ ఈస్ ద యూజ్ అండ్ అనాలిసిస్ దట్ వీ హ్యావ్ ఫార్మ్డ్ అవుట్ ఆఫ్ దిస్ హోల్ ఎక్సర్సైజ్. ఇప్పుడు ఇవాళ ఏం చేద్దామంటే యశ్వంత్, ఎప్పుడు కూడా ప్రజలకి అంటే ఇన్వెస్టర్లకు ప్రధానంగా మనం చెప్పదలుచుకునే సందేశం ఏంటంటే, మనము డేటాని నమ్ముదాం, డేటాని వాడుకుంటూ డేటాని వీలైనంత వరకు క్షుణ్ణంగా అనలైజ్ చేస్తూ దానిలోంచి వచ్చినటువంటి మీనింగ్ఫుల్ కంక్లూజన్స్ ని యాక్సెప్ట్ చేద్దాం, దాని ప్రకారం ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ బిల్డ్ చేద్దాం అనుకోవటం కరెక్ట్ అని చెప్తూ ఉంటాం మనం. అందుకే మనకి ఏ కంపెనీ పైన ప్రేమ ఉండదు, ద్వేషం ఉండదు అని కూడా తరచూ చెప్తా ఉంటాం. ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, ఏదైనా కంపెనీ కనుక మనసులో ఉంటే మన ఎదురుగా 100 మంచి కంపెనీలు పెట్టినా కానీ మన మనసులో ఉన్న కంపెనీ వైపు దృష్టి వెళ్ళి ఆ కంపెనీ రేటు పెరిగిందా తగ్గిందా చూసుకోవడం అనేది 99% ఇన్వెస్టర్లు చేస్తూ ఉంటారు. ఇన్వెస్టర్లు కాదు, గ్యాంబ్లర్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ధోరణి నుంచి కొద్దిగా భిన్నంగా జరిగి, నాకున్న శక్తి పరిమితం కాబట్టి నాకున్న శక్తి మీద అపారమైన నమ్మకం పెట్టుకుని, లేదా నేను నమ్మిన వ్యక్తి యొక్క శక్తి మీద అపారంగా నమ్మకం పెట్టుకుని ఆయన చెప్తేనే కొంటాను అనుకున్నా తప్పే, నాకు నచ్చితే కొనుక్కుంటాను అనుకున్నా కూడా తప్పే. దానికన్నా నిర్ణయం తీసుకోబోయే ముందు డేటాని అనలైజ్ చేస్తాను. డేటా అనలైజ్ చేసిన తర్వాత ఒక మంచి ఆపర్చునిటీ కనపడితే కొనుక్కుంటాను. కొనుక్కున్న తర్వాత వెయిట్ చేయడానికి భయపడను అనుకుంటే కనుక మనకు లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది ఎన్నో సంవత్సరాలుగా మనం సాక్ష్యాలతో సహా నిరూపిస్తూ వస్తున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు కూడా ఏంటంటే, ఎక్కువ మంది ఇన్వెస్టర్లు మనని సలహా అడగాలని కోరుకున్నప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళకున్న కంపెనీలో, వాళ్ళకున్న పోర్ట్ఫోలియోలో ఒకటో రెండో కంపెనీ గురించి అడుగుతూ ఉంటారు. మీకున్న పోర్ట్ఫోలియోలో ఒక 10 లక్షల రూపాయలే ఉందనుకోండి, చిన్న పోర్ట్ఫోలియో అనుకుంటే, ఆ 10 లక్షల రూపాయల పోర్ట్ఫోలియోలో మీకు ఉన్నటువంటి ఒక 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన స్టాక్ ఇవాళ తగ్గింది కాబట్టి దాని గురించి నన్ను ప్రశ్న అడిగితే 9.5 లక్షల్ని మీరు నెగ్లెక్ట్ చేసినట్లు. 50,000 గురించి కనుక్కున్నట్టు కరెక్టే, కానీ 9.5 లక్షల గురించి నెగ్లెక్ట్ చేసినట్లు. ఎప్పుడైనా సరే ఫండమెంటల్స్ ప్రకారం బేస్ చేసిన అప్రోచ్ మార్కెట్ మొత్తానికి యూనిఫామ్ గా ఉంటుంది. మీకైనా నాకైనా ఎవరికైనా ఒకటే ఉంటుంది. కాబట్టి పోర్ట్ఫోలియో మొత్తం మీద సమగ్రంగా వ్యూ తీసుకుంటే మంచిదనే ఉద్దేశంతో మనం మన ఇన్వెస్టర్లకి, మన ఫాలోవర్స్ అందరికీ కూడా చెప్పింది ఏంటంటే, మీరు పోర్ట్ఫోలియో పంపిస్తే పోర్ట్ఫోలియో మొత్తంలో వీక్ స్పాట్స్ మీకు తెలిసియో తెలియనివో, కొన్ని మీకు తెలియకుండా కూడా మీకు బ్యాడ్ స్టాక్స్ పెట్టుకుని ఉండొచ్చు, వాటన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి ఎలా మార్చుకుంటే మంచిదో, ఏది మార్చుకుంటే ఏది అమ్మేసుకుని ఏవి కొనుక్కుంటే మంచిదో కూడా చెప్పేటువంటి స్వాట్ సర్వీస్ కూడా తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. అంటే ఇన్ని రకాల మనం సర్వీస్ వాళ్ళకి అందుబాటులో తెచ్చినా కానీ ఇంకా కొద్దిగా గొప్ప ఏంటంటే, నేర్చుకుందామనే విందామనే ఉండటానికి ఉన్నంత తపన నేర్చుకుందాం అనే దానికి ఎక్కువగా కనపడలేదు. అందువల్ల ఏం చేస్తారంటే, కొంతమంది ఇన్వెస్టర్లు ఇప్పటికి కూడా ఒక స్టాక్ 2 స్టాక్ల గురించి అడుగుదామనే సంతృప్తి పడతారు తప్పితే, నా పోర్ట్ఫోలియో మొత్తాన్ని ప్రక్షాళన చేసుకుందాం అనుకుని ఇంకా ఎక్కువ మంది ప్రయత్నం చేయటం లేదు. అంటే తెలుగు ఇన్వెస్టర్లు దాదాపు 90 లక్షల మంది ఉన్నారు. అందులో ఎంత యాక్టివ్ గా ఉన్నారు అంటే, మనకు వచ్చిన 1,000 మంది వచ్చారు కాదంటలేదు, కానీ ఆ 1,000 ఎక్కడ, లక్షలు ఎక్కడ? మనం చేసే ప్రయత్నంలో కొంతవరకు వచ్చాం. దానికి రెస్పాన్సివ్ గా ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా దాదాపు 1,00,000 సబ్స్క్రైబర్లు వచ్చారు అంటే, ఒక్క సబ్స్క్రైబర్ను కూడా మిగతా అనైతిక కార్యకలాపాల వల్ల కానీ
లేదా అనైతిక మార్గాల ద్వారా కానీ సబ్స్క్రైబర్లు మనం తెచ్చుకుందామని ఎప్పుడు ప్రయత్నం చేయాల. అందరూ వాలంటరీగా వాళ్ళు ఇష్టపడి కొద్దిగా గొప్ప సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళే. ఇప్పుడు ఈ 1,00,000 సబ్స్క్రైబర్లు అయిపోతే నాకు ఖచ్చితంగా నా మీద ఇంకా కొద్దిగా గొప్ప గురుతర బాధ్యత పెరుగుతుంది. అంటే రాబోయే రోజుల్లో నెక్స్ట్ వీక్ ఎపిసోడ్లో ఖచ్చితంగా ఒకసారి ఏం చేస్తానంటే మీకు 1,00,000 సబ్స్క్రైబర్లు అయిన సందర్భంగా ఖచ్చితంగా ఇన్వెస్టర్లకి మేము ఇచ్చే కానుక అని చెప్పకపోయినా మేము ఇచ్చే సర్వీస్లో మెరుగైన సర్వీస్ ఇవ్వడానికి ఒక ఇంట్రడక్షన్ నెక్స్ట్ వీక్లో కానీ ఆ నెక్స్ట్ వీక్లో కానీ చేయబోతున్నాం. దానికన్నా ముందు యశ్వంత్ ఇప్పుడు మనం మాట్లాడింది సైడ్ వేస్ మార్కెట్లో ఆపర్చునిటీస్ ఉంటాయా లేదా అంటే గమనించాల్సిందంటే సైడ్ వేస్ మార్కెట్ అంటే అర్థం ఏంటి? మార్కెట్లో ఏది విపరీతమైన కుదుపు లేదు, ఊపు లేదు. అటువంటి సందర్భంలో మనం చేయవలసింది ఏంటంటే మంచి కంపెనీలు ఉండి ఏదైనా కంపెనీలు ఇంతకు ముందున్న కాలంలో ఒక 3 నెలల్లో 6 నెలల కాలంలో కనుక బాగా మన లెక్క ప్రకారం తగ్గకూడనంత తగ్గి ఉంటే అదే మనం ఆపర్చునిటీగా పరిగణించాలి. అంతే తప్ప ఏమీ న్యూస్ లేకపోతే నేను కూడా మార్కెట్ నుంచి దూరం వెళ్ళిపోతాను, మళ్ళీ యాక్టివిటీ వచ్చినప్పుడు వెనక్కి వస్తాను అనుకుంటే అది మంచి పద్ధతి కాదు ఇన్వెస్ట్మెంట్ జర్నీలో. అందుకని మనం ఏం చేసామంటే జూన్ క్వార్టర్లో అయిపోయిన తర్వాత అండ్ మనం ఒక రివ్యూ చేసామంటే దాదాపుగా మార్చ్ క్వార్టర్ అంతా అయిపోయి జూన్ నెలలో ఆఖరికి వచ్చిన సమయంలో దాదాపుగా 6వ తారీఖు 7వ తారీఖు జూన్లో ఎప్పుడో చేసాం. నా లెక్క ప్రకారం జూన్ 5వ తారీఖు డేటాను బేస్ చేసుకుని, ఎందుకంటే మనం రికార్డ్ చేసి వీడియో రిలీజ్ చేస్తే 6th కాబట్టి 5వ తారీఖు వరకు ఉన్న డేటా రికార్డ్ చేసి జూన్ 6న మనం ఏం చేసామంటే ఇటువంటి మార్కెట్లో నిస్తేజంగా ఉన్న మార్కెట్లో ఏ సెక్టర్లు డిఫెన్సివ్ సెక్టర్లు అంటే ఎందులో నష్టం రావడానికి తక్కువ ఉంటుందో తీసుకుంటూ కొన్ని సెక్టర్లు ఉదాహరణగా తీసుకుని అందులో ఉన్న స్టాక్స్ని కూడా మాట్లాడాం. అన్నింటి గురించి మాట్లాడకపోయినా ఇప్పుడు నా టీం నేనేం చేస్తానంటే ఒకసారి మనం ఆ టైంలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ గురించి ఏమేమి కంపెనీలు కవర్ చేసామో అందులో ఏం చెప్పాం మనం, ఈ కంపెనీలన్నీ కూడా తగ్గకూడనంత తగ్గాయి, అంతేగాని లాభాలు పెరిగాయని చెప్పడం, లాభాలు మెయింటైన్ అవుతున్నాయి కొద్దిగా గొప్ప, కానీ తగ్గకూడనంత తగ్గాయి కాబట్టి అందులో ఆపర్చునిటీ కనపడుతుంది. ఎప్పుడు మార్కెట్ నిశ్చయంగా ఉంది అన్నప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది వీక్ మైండెడ్ ఇన్వెస్టర్లు ఇంకా నాకు చాలు అనుకుని అమ్మేసుకుని వెళ్ళిపోవడం ఏదో చేస్తూ ఉంటారు. అలా జరిగినప్పుడు రేట్లు పడిపోతాయి, లేదా భయం ఎక్కువైతే కూడా ఆ సెక్టర్లో అమ్మేసి వేరే సెక్టర్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటప్పుడు మనము డేటాని నమ్ముకుంటున్నాం కాబట్టి మంచి అవకాశాలు వస్తాయని చెప్పడానికి వీలుగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ చెప్పడం జరిగింది. ఆ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లుగా 11 కంపెనీల్ని అంటే ఏం చేసాం మనం, ఉన్న కంపెనీల్లో తగ్గకూడదంత తగ్గినవి, లాభాలు తగ్గనివి తగ్గినవి కాదు తగ్గనటువంటి కంపెనీలు ఎన్ని ఉన్నాయి, అందులో పెరుగుదలకు అవకాశం ఎన్ని ఉన్నాయంటే ఒక 11 కంపెనీలు స్టడీ చేయడం జరిగింది. ఆ 11 కంపెనీల్లో ఊరికి ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. ఇప్పుడు మా టీం మీకోసం స్క్రీన్ పైన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న షేర్లు ఆ రోజు నుంచి అంటే జూన్ 5వ తారీఖు నుంచి ఆగస్ట్ 13వ తారీఖు వరకు, 14వ తారీఖు రికార్డ్ చేస్తున్నాం కాబట్టి 13 వరకు డేటా తీసుకోవడం జరిగింది. అక్కడ వరకు చూస్తే ఎన్ని కంపెనీలు పెరిగాయి అని చూడటానికి ట్రై చేస్తే ఆ 11 కంపెనీల్లో ఏకంగా 2 కంపెనీలు మాత్రమే పెరగలేదు, కొద్దిగా గొప్ప తగ్గాయి. ఏమేంటవి, టాటా ఎలక్సీ ఒకటి, ఇన్ఫోసిస్ ఒకటి తగ్గింది. అవి తప్పితే 9 కంపెనీలు పెరిగాయి. ఆ పెరిగిన 9 కంపెనీల్లో కూడా ఒకే ఒక్క కంపెనీ జెమ్సార్ టెక్నాలజీస్ తప్ప మిగిలినవన్నీ కూడా ఈ పీరియడ్ లో అంటే ఈ మనం చూసినటువంటి జూన్ 5th నుంచి ఇవాళ ఆగస్ట్ 13th వరకు అంటే 2 నెలల కాలంలో చూస్తే అన్ని కనీసం 8% కన్నా ఎక్కువ పెరిగాయి. ఇండెక్స్ ఎంత పెరిగింది, ఓన్లీ 4% దాదాపుగా పెరిగితే. అంటే అర్థం ఏంటి, మంచి కంపెనీలు ఎప్పుడూ మన కళ్ళెదురు ఉంటాయి. మార్కెట్ నిశ్చయంగా ఉందా, సైడ్ వేస్ ఉందా, పైకి పెరుగుతుందా, కింద కూలిపోతుందా అనుకున్నా కానీ మనం ఆపర్చునిటీస్ ఎదుర్కోవాలి అంటే మన బేసిస్ కనుక మనసు చెప్పిన మాట కాకుండా కళ్ళు మెదడు చెప్పాలి. కళ్ళు ఏం చెప్తాయి, డేటాను చూడమని చెప్తాయి. మెదడు ఏం చెప్తుంది, విశ్లేషణ చేసుకోమని చెప్తుంది. ఆ విశ్లేషణ మీకు చేసే కెపాసిటీ అందరికీ ఉండకపోవచ్చు, మీ మీద మీకు నమ్మకం తక్కువ ఉండొచ్చు, కాబట్టి మీలాంటి వాళ్ళకి సహాయం చేయడానికి మేము ఉంటాం. మేము చెప్పిన డేటా అంతా కూడా ప్యూర్లీ బేస్డ్ ఆన్ డేటా డ్రివెన్. అందులో మీరే చూడండి, స్క్రీన్ మీద డేటా చూస్తే అందులో ఉన్న కంపెనీలో నేను కొన్ని చదువుతాను. జెమ్సార్ టెక్నాలజీస్ అయితే 2.85% పెరిగింది. అలా కాకుండా టాటా ఎలక్సీ తగ్గింది అనుకోండి, 12% తగ్గింది. అంటే మనం ఉన్న 11 కంపెనీల్లో 8 కంపెనీలు పెరిగాయి, 7-8 కంపెనీలు బ్రహ్మాండంగా పెరిగాయి. ఎంఫోసిస్ చూస్తే 9% పెరిగింది. పీబీ ఫిన్టెక్ చూస్తే అప్పటి నుంచి 13.68% పెరిగింది. ఎఫ్ఎస్ఎన్ ఈ కామర్స్ అంటే నైకా చూస్తే 26% పెరిగింది. పర్సిస్టెంట్ సిస్టమ్స్ అయితే 9.62 పెరిగింది. తర్వాత ఎల్ఎన్టీ మైంట్రీ చూస్తేనేమో అది దాదాపుగా 18% పెరిగితే, టెక్ మహీంద్రా 10%, హెచ్సిఎల్ టెక్నాలజీస్ 18.65%, టాటా కన్సల్టెన్సీ 8% పెరిగాయి. అంటే ఇన్ని కంపెనీలు పెరిగితే మీకు ఖచ్చితంగా అందులో కొనుక్కుని ఉన్నారు కాబట్టి ఎంతో మంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు, మాకు మెయిల్స్ పంపిస్తున్నారు, మీ మూలంగా సాఫ్ట్వేర్లో సంపాదించామంటారు. మా మూలంగా కాదండి, మా మూలంగా కాదు, మా మూలంగా ఎప్పటికీ మీకు డబ్బులు వస్తాయని మేము అనుకోం. మన మూలంగా మనందరం కలిపి డేటాని నమ్ముకుని డేటా మీదగా ఆధారపడుతున్నాం కాబట్టి మనకి కొద్దిగా మంచి అవకాశాలు వస్తున్నాయి. ఆ అవకాశాలు కలకాలం వస్తూనే ఉంటాయి. అంటే అర్థం ఏంటి,
ఏదైనా ఒక పీరియడ్లో ఒక డేటాకి సంబంధం లేకుండా మార్కెట్లో తగ్గవచ్చు. అటువంటిప్పుడు కొద్దిగా నష్టాలు రావచ్చు. కానీ మనకి ఎక్స్పీరియన్స్ తీసుకుంటే నష్టాలు వచ్చిన సందర్భాల కన్నా లాభాలు వచ్చిన సందర్భాలు ఎక్కువ ఉంటాయి. కన్సిస్టెంట్గా మనకు మనశ్శాంతి ఉంటుంది. దీని ద్వారా పోర్ట్ఫోలియో అనేది గ్యాంబ్లింగ్ కాదు. ఇందులో అందరి సలహాలు తీసుకున్నా మన సమాచారాన్ని విశ్లేషించుకునేటువంటి ప్రక్రియ చేయబడితే మనకు మంచిదని మీకు నమ్మకం కుదురుతుంది. అది తెలియచేయడానికి, అది పెంచడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాం కాబట్టి మేము ఈ ప్రయత్నంలో వెనకడుగు వేసే అవకాశం లేదు, వెనకడుగు వేద్దామనే ఆలోచన కూడా లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసామని చెప్పాం. దాని ప్రకారం కొన్ని కంపెనీలు పెరిగా ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? స్క్రీన్ మీద మీకు ఇప్పుడు కరెంట్ డేటా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అంటే అప్పుడు చేసినట్లుగానే ఇప్పుడు కూడా చేస్తున్నాం. కానీ ఇందులో కనుక మీరు చూస్తే అందులో ఉన్న కంపెనీలు అన్ని ఇందులో ఉండాలని కోరుకుంటారు మీరు. అలా కాదండి. సేమ్ లిస్ట్ పట్టుకుని వెంటపడకూడదు. ఆ కంపెనీలు ఆనాటికి జూన్ రిజల్ట్స్ రాలేదు కాబట్టి మంచిగా కనపడి మార్చి రిజల్ట్స్ ఆధారం చేసుకుంటే ఇప్పుడు జూన్ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి ఒకవేళ రేటు పెరిగిపోయి ఉంటే మన లిస్ట్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. బికాస్ 30% గ్యాప్ లేకపోతే కొన్ని నాకు వస్తున్నదంటాం కాబట్టి. అలాగే ఒకవేళ కనుక రిజల్ట్స్ వచ్చి అంతగా ఎంకరేజింగ్ గా లేకపోతే అవి కూడా లిస్ట్ నుంచి పడిపోతాయి. గ్రోత్ లేదు కాబట్టి. ఇవాళ రిఫైన్డ్ లిస్ట్ కూడా ఇస్తే మీకు బాగుంటుందనే ఉద్దేశంతో ఆ రిఫైన్డ్ లిస్ట్ కూడా ప్రజెంట్ చేస్తున్నాను. స్క్రీన్ మీద చూడండి. ఇప్పుడు మీరు ఒక్కసారి కనుక గుర్తు తెచ్చుకుంటే గతంలో చెప్పిన జెన్సార్ టెక్నాలజీస్ మన లిస్ట్ లో లేదు. అంటే పెర్ఫార్మెన్స్ కాంప్రమైజ్ అవ్వనివ్వండి, ఏదైనా కారణం కానివ్వండి. ఎంఫోసిస్ అంతకుముందు ఉంది, ఇప్పుడు లేదు. అలాగే ఎల్టీఎం ఎంట్రీ కూడా అంతకుముందు లేదు, అంతకుముందు ఉంది, ఇప్పుడు లేదు. అంటే అది కూడా స్కోప్ తగ్గిపోయి ఉండదు, 30% కన్నా తక్కువ. ఇన్ఫోసిస్ కూడా అంతకుముందు ఉంది, ఇప్పుడు లేదు. ఇది ఇవాళ రోజున అంటే ఆగస్టు 14వ తారీఖున కనుక చూస్తే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇంకా స్టీమ్ ఉన్న కంపెనీలు ఏమేంటి అని చూస్తే 2 కన్సిడరేషన్స్. ఒకటి 5,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉండాలి. రెండో ఫ్యాక్టర్ ఏం చేసాం? ఆల్రెడీ ప్రాఫిట్ కొద్దిగా గొప్పనే పెరిగి ఉండాలి, 1% అనే పెరిగి ఉండాలి. అన్నింటినీ మించి 30% గ్యాప్ ఉండాలి ఫేర్ ప్రైస్ తో చూస్తే ఇప్పుడున్న కంపెనీలన్నీ మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి చూడండి. మొట్టమొదటి ఇంకా నైకాక్లో ఇంకా స్టీమ్ ఉంది, దాదాపుగా 33% ఉంది. ఇండియా మార్ట్ ఇంటర్మేష్ చాలా రోజుల తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చింది, అందులో 45%. న్యూజెన్ సాఫ్ట్వేర్ 42%. ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ బ్రహ్మాండంగా పెరిగింది అనుకుంటారు మీరు. పెరిగిన మాట కరెక్టే. పెరగటానికి కారణం లాభాలు. ఆ లాభాలు ఇంకా కంటిన్యూ అవుతుంటే ఇంకా కూడా పెరగడానికి అవే కారణం అవ్వాలి. అంతేగాని ఆకాశం నుంచి ఊడిపడే న్యూస్ ఏ ఉండవు. అలాగే ఒరాకిల్ ఫైనాన్షియల్ దాదాపు 45%. పీబీ ఫిన్టెక్ చూస్తేనే, పాలసీ బజార్ చూస్తే 33%. పెర్సిస్టెంట్ సిస్టమ్స్ ఇంకా 30%. ఫైన్ ల్యాబ్స్, సజిలిటీ, తాన్లా ప్లాట్ఫామ్స్, టాటా కన్సల్టెన్సీ, టాటా ఎలక్సీ అండ్ టెక్ మహీంద్రా. మన అంచనాల ప్రకారం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జూన్ రిజల్ట్స్ వచ్చిన తరువాత ఈ కంపెనీలు అనువుగా ఉన్నట్టు కనపడుతుంది. మరి ఎక్కడి నుంచన్నా కొద్దిగా గొప్ప ధైర్యం చేసి కొన్ని కంపెనీలు కొనుక్కుంటారా? ఎప్పుడు మీకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో 20% కన్నా ఎక్స్పోజర్ ఆల్రెడీ లేకపోతే. అంతేకాని వాళ్ళు చెప్పాం కాబట్టి ఈ కంపెనీలే మనకు శరణ్యం అన్నట్లుగా మీకు ఆల్రెడీ సాఫ్ట్వేర్ లో బ్రహ్మాండంగా ఉన్నప్పుడు ఇంకా మాత్రం దయచేసి కొనకండి. ఎట్టి పరిస్థితుల్లో ఇండస్ట్రీ డైవర్సిఫికేషన్ ఫాలో అయి తీరటం మనకి మంచిది. మీ దగ్గర కనుక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ లేకపోతే మాత్రం ఇందులో ఉన్న కంపెనీల్లో మీరు ఒకటో రెండో కొనుక్కుని 20% వరకు బిల్డ్ చేసుకోవడానికి మంచి సమయంగా నేను భావిస్తున్నాను. అందుకే మీ ముందుకు తీసుకొచ్చాం. ప్లీజ్ రిమెంబర్, ఏ మాట చెప్పినా, ఏ రోజు మాట్లాడినా, ఏ సందర్భంలో మాట్లాడినా కానీ వివేకం తరఫున వచ్చేటువంటి ఒపీనియన్ కనుక రావాలి అంటే డేటా క్రంచింగ్, డేటా అనాలిసిస్ అండ్ కంక్లూజన్స్ బేస్డ్ ఆన్ ఓన్లీ ప్యూర్ డేటా. ఇంకా ఎనీథింగ్ ఎల్స్ మా దగ్గర పట్టవు. ఎవరో చెప్పిన న్యూస్, ఎవరో చెప్పిన రోమన్ల ప్రకారం చూడం, మాట్లాడదాం, కానీ నిర్ణయం మాత్రం డేటాని ప్రకారమే చేద్దాం. అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ఐ థింక్ వీ ఆల్ విల్ డూ వెల్. రైట్ అండి. నెక్స్ట్ మనం కొన్ని కంపెనీస్ కవర్ చేద్దాం. ఆ కంపెనీస్ కూడా ఎక్కువ వరకు ఐ థింక్ ఇన్ రీసెంట్ పాస్ట్ అటెన్షన్ బాగా గ్రాప్ చేసిన కంపెనీస్ ప్యూర్గా ఈ సెషన్లో మనం అది కవర్ చేద్దాం. దానికంటే ముందు అగైన్ జెంటిల్ రిమైండర్, మన వాట్సాప్ ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి. లింక్ కూడా ఇక్కడ మీరు డిస్క్రిప్షన్లో చూడొచ్చు. ఫాలో చేయటం వల్ల మనం చేసే టైమ్లీ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో అదే కాకుండా ఫీడ్బ్యాక్ తీసుకోవడం, అంటే ఏదైనా పలానా కంపెనీ ఒక 4-5 ఇచ్చి వీటిల్లో నుంచి ఏది కవర్ చేయమంటారనే కైండ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ తీసుకుని దాని గురించి కూడా మనం కవర్ చేసే అవకాశాలు ఉంటాయి రియల్ టైంలో. సో మేక్ షూర్ దట్ యూ గెట్ ఇన్ టచ్ అండ్ ఫాలో ది వాట్సాప్ ఛానల్. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ చార్జ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ విల్ ట్రై అండ్ గివ్ వాల్యుబుల్ కంటెంట్ దేర్ ఆల్సో. నెక్స్ట్, క్యూపిడ్. ఎంతోమంది ఇన్వెస్టర్స్, అంటే ఒకప్పుడు 25 రూపాయలు, అంటే జస్ట్ సంవత్సరం ముందు 20 రూపాయలు, 25 రూపాయలు, ఇవాళ రోజు ఆల్మోస్ట్ 270 రేంజ్కి చేరుకున్న 10 రెట్లకి పైగా పెరిగిన క్యూపిడ్ గురించి ఎంతో అటెన్షన్ ఉంది. ఎస్, ఫండమెంటల్లీ ఇట్ ఈస్ గ్రోయింగ్. సేల్స్ పెంచుకుంటున్నారు, ప్రాఫిట్లు పెంచుకుంటున్నారు. అంత పెద్ద కంపెనీ అంటే 30,000 కోట్ల మార్కెట్ క్యాప్, అఫ్ కోర్స్ డ్యూ టు దిస్ రీసెంట్ హ్యూజ్ బూమ్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ నెంబర్స్ ఈ వాల్యుయేషన్ని సపోర్ట్ చేస్తుందా లేదా? ఎందుకంటే చాలామంది ఇన్వెస్టర్స్, రీటైల్ ఇన్వెస్టర్స్ స్పెసిఫికల్గా
ఈ క్యూపిడ్లో అయితే డెఫినెట్లీ షోయింగ్ సో మచ్ ఇంట్రెస్ట్. అది కామెంట్ రూపం అవ్వచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ జనరల్ అటెన్షన్ ఆన్లైన్ అని చూడొచ్చు, మీరు చూస్తే కూడా తెలియచ్చు, బికాస్ ఆఫ్ దిస్ జంప్ ఇన్ ప్రైస్. సో ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంకా వాల్యుయేషన్ ఈ యొక్క ప్రైస్ని జస్టిఫై చేస్తుంది అంటారా? మొట్టమొదట ఇన్వెస్టర్లందరికీ నేను ఏం చెప్తే బాగుంటుందో నాకు ఒక అంచనా ఉంది. అదేంటంటే క్యూపిడ్ ఇంకా తోపు, ఇంకా బ్రహ్మాండంగా ఉంటది, ఇంకా పెరుగుతుంది, 500కి వెళ్ళిపోతుందని చెప్తే కనుక మనసుకు ఆనందం వేస్తుంది. కానీ దయచేసి గుర్తుంచుకోండి, నేను అటువంటి సందర్భాల్లో నేను అటువంటి ప్రలాపన చేయలేను. ఎట్టి పరిస్థితుల్లో కూడా డేటా సపోర్ట్ చేయకపోతే మా లెక్క ప్రకారం ఆ కంపెనీ ఈజ్ నాట్ ఎలిజిబుల్. ఇప్పుడు మనం డేటా ప్రజెంట్ చేయడం, స్క్రీన్ మీద డేటా చూపిస్తున్నాం చూడండి. ఈ మధ్య కాలంలోనే యశ్వంత్ చెప్పినట్లుగా 100 రూపాయల కన్నా తక్కువ ఉన్న కంపెనీ ఎప్పుడు ఎంతో మార్చిలోనే 78 రూపాయలు ఉంటే ఇప్పుడు 290 రూపీస్, అంటే 292 రూపీస్ కూడా వచ్చింది. 4 రెట్లు దాదాపుగా పెరిగి కనీసం 3.5 టైమ్స్ 4 టైమ్స్ పెరిగిన కంపెనీకి ఇంకా స్కోప్ ఉంటుందా అంటే అది తర్వాత మాట్లాడదాం. దానికన్నా ముందు ఇప్పుడు ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ ఎంత ఉందండి ఈ రోజున? అంటే ఆగస్టు 14వ తారీఖున మధ్యలో 11-12 గంటల టైంలో 39,350 కోట్లు మార్కెట్ క్యాపిటల్ ఉంది. అంటే అర్థం ఏంటి? ఆ కంపెనీ మొత్తం మనం కొనుక్కోవాలి అంటే మనకు దాదాపుగా 40,000 కోట్లు రావాలి. 40,000 కోట్లు బ్యాంకులో వేస్తే మనకు వడ్డీ ఎంత వస్తుందండి? అన్నిట్లో తక్కువలో తక్కువ స్టేట్ బ్యాంకులోనో గవర్నమెంట్ ట్రెజరీలో వేస్తే కూడా 6% వస్తుంది. అంటే ఎంత రావాలి? 2,400 కోట్లు ప్రాఫిట్ రావాలి కనీసం. ఏది మన బ్యాంకులో వేసుకుంటే, ఇవాళ రోజున కనుక వేసుకుంటే 2,400 కోట్లు వస్తుంది. అంటే 2,400 కోట్లు సంపాదిద్దామా, లేదా ఒక 135, 140 కోట్లు సంపాదిద్దాం అంటే మీలో ఎవరైనా సరిగ్గా ఆలోచిస్తే నిర్ణయిస్తారు. ఈ 2,400 ఎక్కడ, 140 ఎక్కడ, నాకు 2,400 కావాలని అంటారు, అనాలి కూడా. అంటే మన డబ్బు మనకు ముఖ్యం కాబట్టి. ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ కంపెనీ రిపోర్ట్స్ స్క్రీన్ మీద ఉన్న డేటా చూస్తే ఈ బ్రహ్మాండంగా పెర్ఫార్మెన్స్ వచ్చింది అని అందరూ చెప్తున్నారు. నేను ఒప్పుకుంటున్నా, గ్రోత్ అనే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టాప్ కార్నర్ లో కూడా గ్రోత్ అని వేయటం జరిగింది. కానీ లాభం ఎంత వచ్చిందండి? 140 కోట్లు. అంటే ఈ 40,000 కోట్ల మీద బ్యాంకులో వేస్తే వచ్చే దానిలో కూడా ఎన్నో చాలా తక్కువ, లెస్ దాన్ 10%, ఇంకా మాడితే దాదాపుగా 5%. బ్యాంకులో వచ్చే దానిలో 5% వస్తున్న ఈ కంపెనీ ఈ రేట్లో కొనుక్కుంటాము అంటే మరి మనకు వెరితల్ల వేసింది అనుకోవాలా, లేక మనకు ఆశకి అంతే లేకుండా పోయింది అనుకోవాలంటే రెండూ అనుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి కంపెనీలు కేవలం మార్కెట్లో ఉన్నటువంటి రూమర్ల మూలంగా నమ్మకూడదు. ఒక్కసారి ఈ కంపెనీ గురించి వాళ్ళు చెప్పిన మాట, వీళ్ళు చెప్పిన మాట, పెరుగుద్దని చెప్పే మాటలు పక్కన పెట్టి మనం ఒక ఫ్యాక్ట్ తీసుకుందాం. కాంట్రాసెప్టివ్ మార్కెట్లో ఉన్న ఈ కంపెనీ దాదాపుగా ప్రపంచంలో ఉన్న పాపులేషన్ లో 1/7, అంటే ప్రతి 7గురిలో ఒకళ్ళు భారతీయుడు. ఎందుకంటే మన పాపులేషన్ ఎక్కువ కాబట్టి. ఇంత పెద్ద మార్కెట్ లో ఉంటే కూడా, అంటే అందరికీ సప్లై చేసి ఎకనామికల్ గా సప్లై చేయగలిగిన కాంట్రాసెప్టివ్స్ వాడుతున్న ఈ కంపెనీ గ్యారంటీగా బిజినెస్ బాగుందా అంటే బాగుంది. ఆల్రెడీ పొటెన్షియల్ వచ్చింది. వాళ్ళు కొత్తగా వచ్చిన కంపెనీ కనుక అయిపోతే ఇంకా ఎంత పెరుగుతుందో తెలియదు కదండి అని ఎక్కువ PE రేషియో ఇచ్చినా పర్వాలా. కానీ ఎప్పటి నుంచో ఉన్న కంపెనీ, ఈ పాపులేషన్ అట్లాగే ఉంది. ఈ మధ్య కాలంలో ఇంకా మనకు పెరుగుతుంది డిమాండ్. అంటే ఏం పెరుగుతుందండి? మొత్తం కలిపి ఈ కంపెనీ సేల్స్ 450 కోట్లు టర్న్ ఓవర్ ఉంది. అంటే టర్న్ ఓవర్ ప్రకారం చూస్తే కూడా దాదాపుగా విపరీతమైన హై వాల్యుయేషన్ ఉంది. అందువల్ల ఈ కంపెనీ గ్రోత్ పొటెన్షియల్ చూసుకున్నా, ప్రాఫిట్ పెర్ఫార్మెన్స్ చూసుకున్నా, ప్రాస్పెక్ట్స్ చూసుకున్నా మన లెక్క ప్రకారం హెవీలీ ఓవర్ ప్రైస్. ఎందుకంటే మన లెక్క ప్రకారం ఫెయిర్ ప్రైస్ ఈ నెంబర్లకు ఉండాల్సిన రేటు 226, 290 అంటే 70 రూపాయలు ఎక్కువ ఉంది. నేను పొరపాటున కూడా ఎవరిని కొనమని చెప్పే ధైర్యం చెయ్యను, ఉంచుకోమని చెప్పే ధైర్యం కూడా చేయను. ఇంతకన్నా పెరగదు అని చెప్పడంలా. ఆ వెర్రి కనుక ఇంకా పెరిగితే ఇంకా పెరగచ్చు రేటు, కానీ మనకి అయాచితంగా పెరగకూడనటువంటి మన సిద్ధాంతానికి విరుద్ధంగా రేటు పెరిగి ఆ లాభం మనకు రావాలని కోరుకునేంత పెద్ద సెల్ఫిష్నెస్ మన దగ్గర ఉండకూడదు. అందువల్ల నా లెక్క ప్రకారం దిస్ కంపెనీ కాల్స్ ఫర్ ఇమీడియట్ ఎగ్జిట్ ఇఫ్ యు రియల్లీ వాల్యూ యువర్ మనీ. మీ డబ్బుకి మీరు వాల్యూ ఇవ్వండి, అంతేగాని మీ ఆశలకి, మీ కోరికలకి మాత్రం వచ్చి ఇన్వెస్ట్మెంట్ అందులో పెట్టకండి. అయితే దయచేసి గుర్తుంచుకోండి, మన డబ్బులు పోతే మనమే బాధ్యులం. మన డబ్బులు పోగొట్టుకోవడానికి ఇటువంటి కంపెనీలు కొనుక్కుంటే మనమే కారణం కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇనఫ్ ఈజ్ ఇనఫ్. 450 కోట్ల టర్న్ ఓవర్, 140 కోట్లు ఉండే కంపెనీకి నేను బ్యాంక్ డిపాజిట్లతో పోలిస్తే 40,000 కోట్ల బ్యాంక్ డిపాజిట్తో సమానంగా ఉండే వాల్యుయేషన్ ఎంజాయ్ చేస్తుందంటే నేను దానిని వ్యతిరేకిస్తాను. మనం కూడా అందరం దాని నుంచి దూరంగా జరిగిపోవటం మంచిది. రైట్ అండి. నెక్స్ట్ ఎంతో మంది అటెన్షన్ గ్రాప్ చేసేది కళ్యాణ్ జ్యువెలర్స్. అది కూడా సో మచ్ అటెన్షన్ ఇన్ కామెంట్స్, సో మచ్ అటెన్షన్ ఆన్లైన్. అఫ్ కోర్స్ ఫండమెంటల్లీ కాస్త క్యూపిడ్ స్టోరీ మిమిక్ చేస్తున్న విషయమే. అంటే ఇన్ జనరల్ నెంబర్స్ పెంచుకుంటూ, నెంబర్స్ బాగున్నాయి, సేల్స్ పెంచుకుంటూ, ప్రాఫిట్లు పెంచుకుంటూ, మార్జిన్స్ అదే రేంజ్ని కంటిన్యూ చేయగలిగిన కంపెనీ. సో రీసెంట్గా మన ప్రధానమంత్రి గారు కూడా వచ్చేసి గోల్డ్ మీద ఆ యొక్క ఇంపాక్ట్ ఏంటి, ఎందుకు మనం యాజ్ అ కన్జ్యూమర్ సొసైటీ తక్కువ
కన్జ్యూమ్ చేయాలి అనే గోల్, దాని గురించి కూడా మనం చాలాసార్లు కవర్ చేసాం కాబట్టి దాని గురించి స్పెసిఫిక్గా ఫోకస్ చేసే బదులుగా స్పెసిఫిక్గా ప్రైస్ని కాస్త అటు ఇటు ఇటు అటు ఒకప్పుడు 600 రేంజ్లో ఉండే ట్రేడ్ అయ్యే స్టాక్ తిరిగి ఇప్పుడు అదే రేంజ్ని చేరుకుంది అంటే ఈ రీసెంట్ నెంబర్స్ బాగోవడం వలన అనేది ఒక ఆస్పెక్ట్, లేకపోతే అవుట్ సైడ్ ఫ్యాక్టర్ సంథింగ్ ఎల్స్ దట్ ఈస్ కంట్రోలింగ్ దిస్ ప్రైస్ జంప్స్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ అనే దాని గురించి చాలామంది క్వశ్చన్స్ వ్యక్తం చేస్తున్నారు. సో ఫండమెంటలీ సౌండ్, షుడ్ బి ప్యూర్లీ లుక్ ఎట్ ది నెంబర్స్ అండ్ గో హెడ్ విత్ కళ్యాణ్ జ్యువెలర్స్, లేదా కాస్త ఏదో ఫ్యాక్టర్స్ దట్ మే నాట్ అపియర్ యాజ్ దీస్ ఆన్ ది నెంబర్స్ కాస్త దూరం పెట్టే అవకాశాలు ఉన్నాయంటారా కంపెనీకి? క్యూపిడ్ లోనేమో మనం చెప్పింది ఏంటంటే దానిలో మరి అన్రీజనబుల్ వాల్యుయేషన్స్ అని చెప్పడం జరిగింది యశ్వంత్. ఎందుకంటే ఆ లాభం ప్రకారం చూస్తే ఈ 40,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఆ కంపెనీకి రావాలంటే 280 సంవత్సరాలు పట్టుద్ది కాబట్టి ఆ కంపెనీకి వద్దు, దూరంగా ఉందాం అన్నాం. కానీ ఈ కంపెనీలో కనుక చూస్తే పిఈ రేషియో ఎంత ఉందని చూస్తే మొట్టమొదటి 44 ఉంది. ఎందుకు చెప్పాను అంటే ఎప్పుడైనా సరే కంపెనీలు కొనాలి అంటే 2 ఆస్పెక్ట్స్ మనం చూస్తాం. ఒకటి, మన డబ్బులు ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి ఆల్టర్నేట్ మార్గాల్లో వచ్చేటువంటి రెవెన్యూ లేదా ఆదాయం ఎంత, దానికన్నా ఈ షేర్లో ఇన్వెస్ట్ చేయాలంటే 2 కారణాలు చూడాలి. ఈ కంపెనీకి లాభం కూడా అంత వస్తుందంటే మంచిది. లాభం రావడంతో పాటు రాబోయే రోజుల్లో ఇంకా లాభం పెరగడానికి బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్న కంపెనీ అయితే అప్పుడు ఇంకా ఎక్కువ రేటు పెట్టినా కొనొచ్చు. బికాస్ పెరిగిన రేటు మనకు రెగ్యులర్గా వచ్చే ఆదాయానికి కాంప్రమైజ్ లాగా ఉండదు, వదులుకున్నా పర్వాలా, పెరుగుదల ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ సంపాదించడానికి అవకాశం ఉంటుందని. 11th జూన్కి వచ్చేటప్పుడు చూస్తే 330 రూపాయలు తగ్గిపోయింది, విపరీతంగా పడింది. ఎందుకు తగ్గింది అంటే ఆ రోజున ఉన్నటువంటి కొన్ని కారణాల మూలంగా. అంతకుముందు కూడా ఒకసారి తగ్గడం జరిగింది. గల్ఫ్ లో యుద్ధం రాగానే గల్ఫ్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ లేదా ట్రంప్ గారు డ్యూటీ వేస్తాననగానే కళ్యాణ్ జ్యువెలర్స్ అంతా కొంపలు ఆరుకుపోతాయి అనుకున్నారు. కానీ అప్పుడు జరిగింది ఏంటి, దుబాయ్ కేంద్రంగా ప్రయాణం చేస్తున్న కళ్యాణి జ్యువెలర్స్ బ్రాంచ్ నుంచి మాత్రమే ఎక్స్పోర్ట్స్ అమెరికాకి వెళ్తున్నాయి కాబట్టి ఇండియన్ కంపెనీ ఎక్స్పోర్ట్లకి ఇబ్బంది ఏమీ లేదని మనం అనేక సార్లు చెప్పడం జరిగింది. అయినా కానీ కొన్ని భయాల వల్ల మార్కెట్లో విపరీతంగా భయం ఏర్పడి బాగా తగ్గింది. మన ఇన్వెస్టర్స్ అందరినీ కూడా మనం ఏం చెప్పాం, ధైర్యంగా ఉంచుకోండి, అదే కంగారు పడక్కర్లేదని చెప్పాం. ఆ తర్వాత అప్పుడులో అంటే మార్చ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మనం చూసినటువంటి ఫెయిర్ వాల్యూ చూస్తే మన లెక్క ప్రకారం దాదాపుగా 418 500 ఉండటం మూలంగా రిజల్ట్స్ రాకముందే రేటు పెరిగింది. ఇటువంటి కంపెనీలో ఉన్న ఒకే ఒక ప్రమాదం ఏంటంటే ఆ రాబోయే రిజల్ట్స్ అనౌన్స్ చేయకూడదు, ఎవరికి ఇన్ఫర్మేషన్ లీక్ చేయకూడదు. కానీ మన ఇండియాలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఏం జరుగుతుందంటే ఇటువంటి ఇన్ఫర్మేషన్ ముందే మార్కెట్లో రిలీజ్ అవడం మూలంగా మార్కెట్లో ముందే కొనుక్కోవడానికి ప్రయత్నించడం, అన్ని మార్కెట్లో కొద్దిగా మ్యానిపులేషన్ అనగానే కొద్దిగా హెక్టిక్ యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. అందువల్ల బాగా పెరిగింది. మనం ఏం చేసాం, పెరిగినప్పుడు మిగతా వాళ్ళు ఏమో ఎందుకు పెరుగుతుందో తెలియక ఇంకా కొనుక్కోవడానికి స్పెక్యులేటర్లు ముందు వచ్చి ఉండొచ్చు. మనం ముందు చూపుతూనో మనకు ఉన్నటువంటి ఆలోచన ధోరణి ప్రకారం 484 500 రూపాయలు రాగానే అందరికీ కూడా ఫెయిర్ ప్రైస్ వచ్చిందండి, మీరు అమ్ముకోవచ్చు అని చెప్పడం, అందరూ అమ్ముకోవడం కూడా జరిగింది మన ఇన్వెస్టర్లు. అంటే వాళ్ళతో అలా గనక చూస్తే 500 రూపాయలు అమ్మితే ఇప్పుడు 600 అయింది కదా అని నవ్వుతారేమో. మీరు నవ్వినా మనకు బాధ లేదు. మన వాస్తవం ఏంటంటే నెంబర్ల ప్రకారమే జర్నీ చేస్తుంటాం. అదే నోటితో మనం అమ్మేసుకోమని చెప్పిన మనమే వెంటనే రిజల్ట్స్ వచ్చాయి. వచ్చిన తర్వాత రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయని చూస్తే స్క్రీన్ మీద చూడండి, 1435 కోట్లు అంటే హిస్టరీలో ఎప్పుడూ లేనంత హైయెస్ట్ ప్రాఫిట్. అదే సమయంలో గ్రాస్ ప్రాఫిట్ కాదు, నెట్ సేల్స్ కూడా చూస్తే 39,000, అది హైయెస్ట్. గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ చూస్తే కొద్దిగా కాంప్రమైజ్ అయిపోయింది 10.58, కానీ దాదాపుగా 11% దగ్గరలోనే ఉంది కాబట్టి అది కూడా కంగారు పడక్కర్లేదు. అన్ని రకాల చూస్తే గ్రోత్ లో ఉంది కాబట్టి ఏ మాత్రం ఒక మాట పడకుండా, ఏ మాత్రం సిగ్గుపడకుండా, ఏ మాత్రం భేషజాలు పోకుండా ఈ కంపెనీని గ్రోత్ లో ఉందని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇచ్చిన ఫెయిర్ వాల్యూ ఎంత, కొత్త రిజల్ట్స్ ప్రకారం, కొత్త ట్రెండ్ ప్రకారం చూస్తే అంటే అన్ని భయాలు తొలగిపోయినాయి కాబట్టి ఇప్పుడు చూస్తే 826 రూపీస్. ఈ కంపెనీకి ఈ మధ్య కాలంలో ఏం జరిగిందంటే మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళ దగ్గర మ్యూచువల్ ఫండ్ లో వీళ్ళ హోల్డింగ్స్ చాలా ఉన్నాయి. కళ్యాణ్ జ్యువెలర్స్ బాగా సపోర్ట్ చేసే మ్యూచువల్ ఫండ్ లో అది కూడా ఒకటి. వాళ్ళందరూ కొనుక్కుని మొత్తం మార్కెట్ లో ఉన్నటువంటి షేర్లు, వాళ్ళ దగ్గర ఉన్న షేర్లు అమ్మేయటానికి రెడీ అవుతున్నారని, అది కూడా 8 నుంచి 10% మార్కెట్ రేట్ కన్నా తక్కువ కూడా అమ్మటానికి రెడీగా ఉన్నారని ఒక న్యూస్ లీక్ అవడం జరిగింది. అలా జరగంగానే ఒకే రోజు 2% పడింది. కొంతమంది కంగారు పడి ఉండొచ్చు, మనం కంగారు పడక్కర్లా, కొనుంటే కొనకపోతే ఎట్లాగో బాధపడం. ఇక్కడ చెప్పవలసిన అంశం ఏంటంటే అటువంటి న్యూస్ మూలంగా వచ్చేటువంటి ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ యూజువల్ గా ఒక 1 వీక్ 2 వీక్స్ మాక్సిమం 3 వీక్స్ ఉంటాయి. ఆ తర్వాత ఇట్ విల్ ఫైండ్ ఇట్స్ బ్యాలెన్స్ అండ్ అగైన్ గో అకార్డింగ్ టు ద ఫండమెంటల్స్. అందువలన ఒకవేళ తగ్గితే కొనుక్కోవడానికి ధైర్యంగా ముందుకు రావాలి. తగ్గకపోయినా కూడా 30% గ్యాప్ ఉంటే కొనుక్కోవచ్చు అని మనం చెప్తూ ఉంటాం. కంపెనీ గ్రోత్ లో ఉంది. ఇవాళ రోజున మనకి 826 చూస్తే 611 రూపాయల రేట్ ఉన్నా కూడా ఇంకా 35% గ్యాప్ ఉంది. ఒకవేళ కనుక మీ పోర్ట్ఫోలియోలో ఈ జ్యువెలరీ బిజినెస్ లో కనుక ఏమీ స్టాక్ లేకపోతే ఖచ్చితంగా మీరు ఇందులో కూడా ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఇప్పుడు కూడా ఎలిజిబుల్. 500 రూపాయలు అమ్మమని చెప్పిన మనమే
ఫండమెంటల్స్ ప్రకారం, వచ్చిన రివైజ్ వర్కింగ్స్ ప్రకారం, రివైజ్ ఫేర్ వాల్యూ ప్రకారం మళ్ళీ 600 కొనుక్కోమని చెప్తాం. కానీ అది అమ్మాం కాబట్టి అంటుకోకూడదు, నేను దాని మీద అలిగాను అనుకునేటువంటి ఫీలింగ్ మనకి ఉండకూడదు. మనకి మార్కెట్లో ఏ కంపెనీ శాశ్వతంగా మిత్రులు ఉండకూడదు, శత్రువులాగా ఉండకూడదు. లెట్ us ట్రై టు మేక్ మనీ ఇన్ డీసెంట్ వే ఫ్రమ్ ద మార్కెట్. కాబట్టి మన అప్రోచ్ ప్రకారం దిస్ ఇస్ ఏ ఇన్వెస్ట్మెంట్ వర్ది కంపెనీ నౌ. రైట్ అండి. నెక్స్ట్ చిన్న కంపెనీ కానీ రిలయన్స్ ఇండస్ట్రీస్. రిలయన్స్ గురించి అట్లీస్ట్ మనం స్పెసిఫిక్గా ఈ క్వార్టర్లీ రివ్యూలో మనం కవర్ చేయలేదు కాబట్టి రిలయన్స్ రిజల్ట్స్ చూస్తేనేమో ప్రాఫిటబిలిటీ ఈ రెండు కంపెనీలు క్యూపిడ్ అండ్ కళ్యాణ్ జ్యువెలర్స్ కంటే కాస్త కాంప్రమైజ్ అయిన మాట వాస్తవమే. బట్ ద స్కేల్ అండ్ ద రేంజ్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ నో వేర్ కంపేరబుల్ టు ఆ రెండు కంపెనీలు కలిపినా కూడా దీని దగ్గర కూడా ఉండవు ఇన్ టర్మ్స్ ఆఫ్ ది స్కేల్. సో ఒక పక్క ఇంత మేమత్ జాయింట్ కాస్త హిక్కప్ అనే చెప్పాలి. అఫ్ కోర్స్ రీసెంట్కి ఇప్పటికి కాస్త డిఫరెన్స్ పెద్ద నెంబర్ డ్రాప్ ఎందుకుందంటే ఏషియన్ పెయింట్స్ యొక్క స్టేక్ సేల్ కూడా ఉంది, అది పోయిన క్వార్టర్లో. ఈ క్వార్టర్లో ఇన్ జనరల్ ఇట్ ఈస్ జస్ట్ గెట్టింగ్ బ్యాక్ టు ఇట్స్ నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్. ఇంకా జియో మానిటైజేషన్ అన్ని రానున్నాయి, దట్ ఈస్ ఆల్ స్టిల్ పెండింగ్. సో మేబీ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఒక చాలా పెద్ద కంపెనీ మూవింగ్ ఇన్ ద నాట్ ఏ గ్రోత్ ట్రెజెక్టరీ అని చెప్పలేం కానీ కాస్త స్టడీగా సైడ్ వేస్ లెవెల్లోనే మూవ్ అవుతూ వస్తున్న స్టాక్. సో రిలయన్స్ని ఎలా ట్రీట్ చేయమంటారు ఇవాళ రోజున? రిలయన్స్ అనేది మనం మాట్లాడే డేటా అనాలిసిస్ గురించి మన పాయింట్స్ తెలుసుకోవడానికి వీలుగా వెరీ క్లాసిక్ కేస్. అంటే ఈ కంపెనీ ఫస్ట్ పెద్దది. అంటే ఒకవేళ కనుక మనకి రోడ్డు మీద ఫ్రూట్స్ వెజిటబుల్స్ అమ్ముకునే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు మార్కెట్కి వెళ్ళిపోయి ఒక 50 రూపాయలకి కిలోకి ఏదైనా ఒక వెజిటబుల్ ఫ్రూట్స్ కొనుక్కొచ్చుకుని మన దగ్గర 100 రూపాయలకి అమ్ముతున్నారు అనుకోండి, అంటే వాడికి ఎంత లాభం? ఒక రోజులోనే 100% ప్రాఫిట్ పర్ డే అని వస్తుంది. అది తీసుకెళ్ళిపోయి రిలయన్స్ ఏంటి పెద్ద కంపెనీ అంటారు, ఆ కంపెనీకి వచ్చి మొత్తం మార్జిన్ చూస్తే 7% 9% ఉంటుంది అన్నారు అనుకోండి, ఎంత అంటే అసందర్భంగా ఉంటుందో అటువంటి కంపారిజన్. అట్లాగే అంటే కంప్లీట్ గా కూడా మనం దాన్ని కుట్టి అవతల పారేయాలి. పెద్ద కంపెనీలకి మార్జిన్లు పెరగడం తక్కువ, అవకాశం తక్కువ. ఎందుకంటే ఆల్రెడీ బోల్డ్ అంత మార్కెట్ ఎక్వైర్ చేశారు కాబట్టి, పైగా అందరికీ అవసరాలు ఉంటాయి, అందరికీ సప్లై చేసేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉంటారు కాబట్టి పెద్ద కంపెనీలకి మార్కెట్లో ప్రాఫిట్ మార్జిన్ పెరిగే అవకాశం ఉండదు. మనం ఎన్నోసార్లు చెప్తా వచ్చాం. అప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళ టాప్ లైన్ పెంచుకోవడానికి అవకాశం ఉందా చాలు, మార్జిన్ మెయింటైన్ అయితే చాలు అనుకుంటాం. అలా చెప్పినప్పుడు కూడా మనం ఏం చెప్పామంటే కంపెనీ గ్రోత్ అని కన్సిడర్ చేయాలి అంటే సేల్స్ పెరగాలండి, ప్రాఫిట్లు పెరగాలండి, ఆ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా కనీసం మెయింటైన్ అవ్వాలి. ఒకవేళ తగ్గినా కూడా అంతకుముందు మార్జిన్ 10% కన్నా తగ్గకూడదని నేను చెప్తా ఉంటాం. అంటే వివేకం చెప్పే ఫిలాసఫీ. ఇప్పుడు నేను అది ఈ విషయంలో కరెక్ట్ అయిందా లేదా, కరెక్ట్ కాకపోతే కూడా ఎందుకు మనం ఏ కంపెనీ వ్యూ తీసుకున్నామో తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాం. స్క్రీన్ మీద డేటా చూడండి. రిలయన్స్ ఏకంగా పడిపోతానే వస్తుంది ఈ మధ్య కాలంలో అంటే ఒక 2 నెలలుగా కొద్దిగా నిలబడింది అనుకోండి. ఎందుకు పెరిగింది తగ్గింది నేను రీజన్ కాదు, మీకు చెప్పేటువంటి అనాలిసిస్ చూస్తే ఇక్కడ ప్రాఫిట్ చూస్తే 2025 మార్చిలో 80,000 కోట్లు ఉన్న ప్రాఫిట్, తర్వాత 94, 97, 95 వచ్చింది. ఇప్పుడు 87,000 crores వచ్చిందండి. అంటే 95,000 కోట్లతో పోలిస్తే 87,000 అంటే 10% కన్నా ఎక్కువ తగ్గింది అబ్సల్యూట్ నెంబరు. మార్జిన్స్ కూడా చూస్తే 9.04% ఉంది. దానిలో 10% కన్నా తగ్గకపోతేనే మనం మంచిది అంటాం అన్నాం. కానీ ఎంతకు వచ్చిందండి? 7.83, అంటే దాదాపుగా 1.2%. అంటే మోర్ దాన్ 10% మార్జిన్ లో కాంట్రాక్షన్ వచ్చింది. అయినా కూడా వివేకం అనాలిసిస్ లో మేము బిల్డ్ చేసిన మోడల్ దాన్ని గ్రోత్ అనే పిలుస్తోంది. అంటే ఎందుకు పిలుస్తోంది అంటే మనం చెప్పినటువంటి ఫీలింగ్ ప్రకారం ఎందుకు డివియేట్ అవ్వాల్సి వచ్చింది అనుకుంటే మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ కంపెనీకి, రిలయన్స్ కంపెనీకి ఏషియన్ పెయింట్స్ లో ఉన్న పెద్ద స్టేక్ నమ్మటం మూలంగా ఈ 4 మధ్యలో 90,000 కోట్లు ఉన్నాయి, 4 క్వార్టర్లు ఉన్నాయి. ఒక క్వార్టర్లో ఏదన్నా ఫిగర్ కనుక యాడ్ అయిపోతే నెక్స్ట్ 4 క్వార్టర్ల వరకు ఆ నెంబర్ యాడ్ అవుతా ఉంటుంది. కాబట్టి ఆ 9,000 కోట్లు దేని మూలంగా వచ్చింది? ఏషియన్ పెయింట్స్ లో స్టేక్ సేల్ చేయడం మూలంగా వచ్చినట్టు ప్రాఫిట్ మూలంగా వచ్చింది. ఆ 9,000 తీసేసారు అనుకోండి, 95,000 ఎంతగా చూడాలి మన మోడల్? తీసేస్తే దాదాపు 86,000గా చూస్తుంది. 86,000తో చూస్తే 87,000 పెరిగింది. ఆటోమేటిక్గా మార్జిన్లు కూడా పెరిగినట్టే కనపడుతుంది. అందువల్ల మోడల్స్ ఆర్ ఇంటెలిజెంట్. అంటే మోడల్స్ కి ఇంటెలిజెన్స్ మనమే ఇచ్చినా కానీ అవన్నీ ముందే నిక్షిప్తమై ఉంటాయి. కాబట్టి మీకు ప్రతిసారి ప్రతి మాట ప్రతి సందర్భంలోనూ చెప్పడానికి కొద్దిగా వీలు కాకపోవచ్చు, అనే అవసరం కూడా ఉండకపోవచ్చు ఎక్కువ మందికి. ఆ సేఫ్టీ తీసుకుంది కాబట్టి అలా ప్రాఫిట్ పర్సెంటేజ్ తగ్గినా కూడా ఈ కంపెనీ గ్రోత్ లో ఉందని చెప్పడం జరిగింది. దాని యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది ఇప్పుడు? 1,300 ఉంటే మన లెక్క ప్రకారం దాదాపుగా 1,658 మార్కెట్ ఫెయిర్ ప్రైస్ ఉంది. అంటే ఇంకా 27% ఉంది. ఎంత పెద్ద కంపెనీలో 27% గ్యాప్ ఈజ్ నాట్ స్మాల్. ఒకవేళ అప్పటికి మీరు ఇంకా కంగారు పడుతుంటే కొద్దిగా తగ్గితే కనుక 30% కన్నా ఎక్కువ వచ్చినప్పుడు కొనుక్కోండి. బట్ నా లెక్క ప్రకారం మీ పోర్ట్ఫోలియోలో రిలయన్స్ ఉంటే ఎక్కువ మంది దగ్గర ఉండుంటది. ఎందుకంటే మన రిలయన్స్ తోనే ఈక్విటీ మార్కెట్ కూడా పెడతా ఉంటాం. అలా చేసినప్పుడు ఈ కంపెనీ మీ పోర్ట్ఫోలియోలో ఉంటే నిశ్చింతగా ఉండాలి. ఒకవేళ మీ పోర్ట్ఫోలియోలో లేకపోతే
30% రూలే ఫాలో అవుదామని కనుక మీరు నిర్ణయించుకుంటే కొద్దిగా తగ్గినా కొనుక్కోవాలి, లేకపోతే కనుక కొనక్కర్లేదు. అలా కాకుండా 25% అయినా కూడా పర్లేదండి. చాలా కంపెనీలు మీరు 25 అని చెప్పినా తర్వాత 30-50% కూడా పెరిగినాయి అంటే కొనుక్కుంటారంటే కూడా కొనుక్కోవచ్చు. బట్ మా డెసిషన్ ప్రకారం మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి మాతో సలహా తీసుకుంటూ ఇన్వెస్ట్ చేసుకునే సలహా తీసుకునే ఇన్వెస్టర్లు ఎవరికి మాత్రం కొనుక్కోమని మాత్రం చెప్పాం. ఉంటే మాత్రం ఉంచుకోమని చెప్తాం. బికాస్ వీ డూ నాట్ డివియేట్ ద రూల్స్ దట్ ఆర్ రిటర్న్ ఆన్ స్టోన్ అంటాం. అంటే ఖచ్చితంగా సువర్ణ లిఖితం అనమాట. ఎట్టి పరిస్థితుల్లో గ్రోత్ లేకపోతే చెప్పడం జరగదు. అలాగే రెండవది 30% గ్యాప్ లేకపోతే కూడా కొనమని చెప్పడం జరగదు. ఎన్ని వందల కోట్లు పెట్టుకున్న వాళ్ళకైనా సరే ఈ కంపెనీ కొనమని చెప్పడం జరగదు. లార్జ్ క్యాప్ అనేది వేరు, మిడ్ క్యాప్ అనేది వేరు అవ్వచ్చు. కానీ వీ డోంట్ గో బై ఏ ప్రిన్సిపల్ దట్ ఈస్ కంప్లీట్లీ ఆపోజిట్ టు అవర్ స్టేటెడ్ స్టాండ్. అందువల్ల మేము చెప్పాం అనమాట. సో రిలయన్స్ ఈజ్ వర్త్ హోల్డింగ్ అకార్డింగ్ టు వివేకం. If you think that 27% is good enough, then you can buy. రైట్ అండి. ఐ థింక్ విత్ దట్ ఈ వారం కొంచెం లాంగ్ అయినా సరే ఐ థింక్ వాల్యుబుల్ కాంటెంట్. అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం విత్ మచ్ మోర్ వాల్యుబుల్ కంటెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.